ఆగమ్మా. ఏంటి కేసీఆర్ తోటి కలిసి భోజనం చేసినావు, ఎట్లా ఉంది నీ ఫీలింగ్? నాకు మంచిగా ఉంది సారు, నిమ్మలంగా ఉంది. నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే 2 కొడుకులు 2 బిడ్డలు అన్న. నిమ్మలంగా చూసిండు, అన్నం పెట్టిండు. ఇక ఊరు చేస్తా అన్నాడు, 3 మాటలు వస్తా అన్నాడు. నీ కొడుకునమ్మ అన్నాడు. కలిసి తిన్నాం సారు, ముగ్గురం కలిసి తిన్నాం. నాకు అలనేరడు వంటలు ఇచ్చిండు, నాకు మామిడి పండ్లు పెట్టిండు, పెరిగేసిండు, కూర పెట్టిండు. నిమ్మలంగా తిన్నాం. ముఖ్యమంత్రి మాతోడు కలిసి అన్నం తిన్నాడు, మాకు మంచిగా అనిపించింది. మాకు ఏ చుట్టాల తానికి పోయినా ఇంత మంచిగా లేదు, ఎవరి తానికి వచ్చినా మంచిగా లేదు, ఇలా మంచిగా ఉందని చెప్పి. కేసీఆర్ గారు మా విలేజ్ని సందర్శించడానికి వస్తున్నారంటే నిజంగా మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే మాకు ఉండడానికి నిజానికి చెప్పాలంటే మాకు ఇల్లు కూడా లేదు సార్. ఖచ్చితంగా తను వచ్చి ఇల్లు కట్టిస్తాడని ఆశతో ఉన్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. ఇంకా అసలు ఆయన వస్తున్నారంటే నిజానికి ఆనంద బాష్పాల్లాగా నిజానికి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మాకు కనీసం తోబుట్టిన వాళ్ళు కానీ, మా కడుపులో కూడా 2 ఆడపిల్లలు పుట్టిరు. ఈ చిన్న పిల్లలు వేసుకొని అసలు ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితిలో తను వచ్చి మాకు ఇల్లు కట్టిస్తానని ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తను వచ్చి మా కోసం ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తారని ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ వృత్తి కూడా కల్పిస్తారని కోరుకుంటున్నాము. నాది కూడా B.Ed కంప్లీట్ అయింది సార్. ఎందరో నిరుద్యోగులు ఉన్నారు ఈ విలేజ్లో కూడా. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే భోజించడం అనేది తను మాతో కలిసి తింటున్నారంటే ఇది నిజమా కలనా అనిపిస్తుంది. ఇంకేంటంటే తను అసలు వాసలమరి అనే విలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడుందో ఎవరికి తెలియంది మా ఊరిని గుర్తించి తను దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఒక్కటి తను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మా పాప కూడా కేసీఆర్ కిట్ పొందింది. తను కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను, గజ్వేల్ ఏరియా హాస్పిటల్లో. తన కోసమే నా చిన్న పాపను కూడా తీసుకొని రావాలని, తనని చూడడం కోసం దైవ దర్శనంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా తను మాకు అనుకున్నవన్నీ నెరవేరుస్తారని కోరుకుంటున్నాను సార్. వజ్రమ్మ, బూడిది వజ్రమ్మ, బూడిది వజ్రమ్మ. ఇక్కడ మీటింగ్ అవుతుంది. నా కొడుకు వస్తుండు కేసీఆర్. మాకు ఆధారం పెట్టిపోతేందుకు, మా ఇండ్లు కట్టిస్తేందుకు. మాకు అంతే, మాకు ఆధారము ఇండ్లు కట్టిస్తేందుకు. మాకు బట్టలు పంపిండు, పైసలు పంపిండు. ఇంకా కడుపుకు చాలకపోతే కూడా ఇచ్చిపోతేందుకు. నన్ను చూసుకుంటేందుకు ఆయన చూస్తున్నాడుగా. ఇది ఇప్పుడు 7 ఏళ్ళు 7.5 నుంచి కొడుకు కేసీఆర్. నేను ఎవ్వరు సొమ్ము తింటలేను, ఆయన సొమ్మే తింటున్నా. ఎవ్వరు రాలేను ఆయన. నేను పుట్టి తిరిగి నుంచి ఎందరో మినిస్టర్లు వచ్చిర్రు కానీ ఈ ఊరికి రాలే. ఈయనొక్కడు వస్తుండు మా ఊరికి. ఆ పింఛన్ ఇస్తే అందులోకి అవుతున్నాయి, బట్టలు ఇస్తే కట్టుకుంటున్నా. ఆ బిడ్డల తను బుకెట్ తింటున్నా. మంచిగా ఉండాలి అన్నాడు, బాగుపడాలి అన్నాడు. నేను కూడా మీతోటి ఉంటా అన్నాడు, మీతోటి తిరుగుతా అన్నాడు. మా ఊరికి వచ్చిండంటే మాకే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇట్లా చేసిండు, ఇంకా రేపు ఎంత మంచిగా చేస్తాడో అని మాకు అనిపిస్తుంది. చేసిండు. మేము పక్కకే కూర్చున్నాం. పెరిగేసుకుండు, మటన్ వేసుకుండు, మాతోటి తిన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీ ఊరికి వస్తుంది కదా, ఎట్లా అనుకుంటున్నాను? సంతోషం అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే నీళ్ళు ఉన్నాయి, మాకు రోడ్లు అవుతున్నాయి, ఇల్లు కట్టిస్తుండు, మాతో వస్తుండు, భోజనం చేస్తుండు, మాకు కూడా భోజనం పెడుతుండు. అన్ని సంతోషం ఉంది. మాకెవ్వరు రాలేదు సార్, ఎవరు రాలేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చి మాతో కలిసి తిరుగుతుంది, కలిసి అన్నం తింటుంది. మా ఇంటి ముందుకే వచ్చింది, మా పోలేదు ఇక చేస్తాడు. ఇల్లు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నీళ్ళు మంచిగా అయినాయి అందరికీ, ఇంటి బావుల కాడ ఇళ్ళ కాడ అంతా. ఇప్పటిదాకా మాకు తిండికి కూడా కష్టం ఉండేది నీళ్ళు లేక. ఇప్పుడు అంత సంతోషమే ఉంది. ఇప్పుడు ఊరు కూడా అందరికి ఇల్లు కట్టిస్తే ఇప్పుడు ఇంకా సంతోషమే కోరుకుంటున్నాం మేము.
సీఎం గారు మీ ఊరికి రావడం మీరు ఎట్లా అనుకుంటారు? మా ఊరికి రావడం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మాకు ఇంతవరకు ఈ మా ఊరిని పట్టించుకునే మానవుడు ఎవ్వరు లేరు. మాకు ఇలాంటిది మా చంద్రశేఖర్ సార్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఊరికి రావడం, మాతోటి కలిసి ఉండడం, మా కష్ట సుఖాలు చూసుకోవడము, తల్లి అనాథలకు వృద్ధులకు పింఛన్లు ఇచ్చి అందరినీ కాపాడుతున్నాడు. మాతోటి కలిసిమెలిసి మాతోటి భోజనాలు చేసుకుంటాం, మా కష్ట సుఖాలు చూసి మా ఊరిని పట్టించుకుంటున్నాం. ఇంతవరకు మా రాష్ట్రంలో మా ఊరిని పట్టించుకున్న మానవుడు ఎవ్వరూ లేరు. ఇంత మంచి వ్యక్తి మాకు అన్నలాగా, తమ్ములాగా, పెద్దలకు అన్నలాగా, చిన్నోళ్ళు తమ్ములాగా చూసుకుంటుండే మాకు ఇంత గర్వకారణము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ఎల్లవెల్లలా సహకరించాలి, మాకు ఊరును మంచిగా కాపాడుకోవాలి, మనల్ని మంచిగా చూసుకోవాలి. మేము ఇదే కోరుకుంటున్నాం సార్. ఎప్పటికీ మాకు ఇట్లా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. వాసాల మరిని ఒక చక్కదిద్దుకుందాం, అందరం ఐకమత్యంగా ఉండి ఊరిని బాగుపరుచుకుందాం. ఎవరి కష్టాలు ఉన్నా కానీ తలా ఒక చేసి కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుందాం. ఎవరైనా పేదింటి అమ్మాయి పెళ్లి చేసుకున్నా కానీ తలా ఒక చేసి ఆడంబరంగా పెళ్లి చేసుకుందాం. మన ఊళ్ళోనే ఒక కమ్యూనిటీ హాలు నిర్మించుకొని ఇక్కడనే నాలుగు ఊరోళ్ళు కలిసి ఇక్కడ పెళ్లి చేసుకునేటట్టు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవడము, అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళు చదువుకోలేకపోయిన వారికి చదువుకునేటట్టు, ఆరోగ్యపరంగా మన ఇబ్బంది అయినట్లయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ పరంగా ఆదుకుంటామనేది ఒక మంచి ధీమా ఇచ్చింది. అందరితోటి కలిసి సహపంక్తి భోజనం చేయడము చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మాకు ఒక పండుగలాగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి నిజంగా మా ఊరికి రావడము మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇది. మా ఊరి రాముని కూడా దర్శించుకొని ఈరోజు మంచి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము చాలా ఆనందంగా ఉన్నది. చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో పార్టీస్ ఎంతోమంది వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ గారు వచ్చి మా ఊరికి ఇంత చేస్తున్నారంటే అది నిజంగా ఒక పెద్ద కళనే. అది నిజం జరగాలని కోరుకుంటున్నాము. ఇంకా అంత పెద్ద ముఖ్యమంత్రి గారు మాతో భోంచేయడం అనేది ఇంకా పెద్ద ఆశ్చర్యమైన విషయం. అది చాలా థ్యాంక్స్ సార్కి. అతని ద్వారా అయినా మా ఊరు డెవలప్ అవుతుందంటే మేము అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏం లేదు. అందరికీ ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నాం. మంచిగా చేయాలి, పట్టుదల ఉండాలి అన్నాడు. అందరం ఒక తిరిగి ఉండాలన్నాడు. అందరూ ఒక తిరిగి ఉండి ఐకాతం ఉండి చేయాలని అన్నాడు. అన్నం తిన్నా, మంచిగా అన్ని కూరలు వేసిరు తిన్నా, మంచిగానే చేసి. ఎన్నడూ రాలే ఈ ఊరికి, ఎన్నడూ రాలే ముఖ్యమంత్రి. ఈయన వచ్చిండు, మంచిగానే విన్నాము, మంచిగానే చేసిండు. మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామ ప్రజలతోటి సహపంక్తి భోజనం చేసి మరియు గ్రామ సభలో మా గ్రామ సమస్యలు కూడా తెలుసుకోవడం ఈ చరిత్రలోనే ఫస్ట్. ఇట్లాంటి అద్భుతాలు, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలే. ఒక గ్రామానికి వచ్చి ఒక గ్రామ ప్రజలతోటి సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ లేడు. మరియు గ్రామసభ ఒక ముఖ్యమంత్రి గారు గ్రామసభ నిర్వహించడం అనేది ఈ పంచాయతీ చట్టంలో పల్లెలకు ఎంత పవర్ ఉన్నదనేది, అంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ముఖ్యంగా పల్లెలే పునాది. కాబట్టి ఇక్కడ కిందికెళ్ళే బేసిక్ వెళ్ళే గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణ కూడా ఈ గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా చూపించుకుంటూ మిగతా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో ఈ గ్రామాన్ని సారు దత్తత గ్రామం తీసుకొని ఈ గ్రామాన్ని ఒక బంగారు వాసాల మరిగా తీర్చిదిద్దడానికి కోసానికి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గారికి మరియు మన సిద్దిపేట కలెక్టర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అనేది ఒక మామూలు నాలాంటి కార్యకర్తకు సర్పంచ్ గారికి ఫోన్ చేయడం అనేది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గతము వాసన మరొకటి, ఇప్పుడు వాసన మరొకటి. మా ప్రజలు అనేది చైతన్యవంతులు. మా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారు దిశానిర్దేశం కూడా చేసి మీ పాలు కూడా ఖచ్చితంగా మీ యొక్క శ్రమ కూడా వాసన వల్ల ఉంటేనే ఈ దేశంలో మీరు ఒక బంగారు, ఈ రాష్ట్రంలో ఒక బంగారు వాసన అవుతుందని కూడా మా ప్రజలకు కూడా ఆయన సూచించడం కూడా జరిగింది. నేను సర్పంచ్ అయినాక సారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. నా జన్మకు ఈ వాసన మరి అభివృద్ధి అంతే సార్కు జన్మలో రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను.
మా నాయన వచ్చిండు, అన్నం పెట్టిండు, చికెన్ మటన్ పెట్టిండు. కేసీగాడు నాయన, కేసీఆర్ మీ నాయన? మా నాయన. ఏం చేసాడు? మా ఊరు దత్త తీసుకున్నాడు, మంచిగా చేస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తాడట, బాటలు మంచిగా చేస్తున్నాడు, మంచిగా చేస్తాడు. మీరు అందరూ కలిసి భోజనం చేశారు కదా? అందరం మంచిగా భోజనం చేసినాం, మంచిగా పెట్టిండు, మంచిగా పెట్టిండు సార్. వచ్చినందుకు మాకు సంతోషం అయింది, మంచిగా చేసిండు, మాకు మంచిగా పెట్టిండు. ఐశ్వర్య, ఇప్పుడు సెకండ్ ఇయర్. సీఎం కేసీఆర్ గారు మా ఊరికి రావడం వల్ల మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం కేసీఆర్ గారు ఎట్లయినా మా ఊరిని బాగు చేస్తారన్న నమ్మకం మాకుంది. ముఖ్యమంత్రి గారే మా ఊరికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఆయన రావడమే కాకుండా మా ఊర్లో ప్రజలతో పాటు భోజనం చేస్తూ ఉన్నారు. అందరితో పాటు భోజనం చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు కుల మత భేదాలు అన్నీ చూస్తున్నారు. సార్ అలా చూడకుండా అందరితో పాటు భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా గొప్ప విషయం ఇది. రైతు బంధు పథకం, పింఛన్ వస్తుంది నానమ్మకి, కళ్యాణ లక్ష్మి పథకం అక్క వాళ్ళకు వచ్చినాయి. అసలు కేసీఆర్ గారు సీఎం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు పబ్బోజి నరసింహాచారి. ఈ కేసీఆర్ వచ్చడం వల్ల మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, మా అదృష్టం అనిపిస్తుంది. మమ్మల్ని ఆదుకుంటాడని ఆలోచన ఉన్నది మాకు. ఇదివరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి రాలే, ఏ ఎమ్మెల్యేలు రాలే, ఎవరు ఒత్తిడి పోవడం అంతే, కానీ ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు చాలా కేసీఆర్ వచ్చి చాలా అదృష్టం. జైరిపోతల పోచమ్మ మా ఊరు దత్తత తీసుకుండు, మా ఊరుకు మంచిగా చేద్దామని వస్తుండు సారు. అదే ఈరోజు సార్ ఇక్కడికి వచ్చినాక చాలా గర్వంగా ఉంది మాకు చేసడానికి నమ్మకం ఉంది సారు. ఎవ్వరు రాలేదు సారు, ఇప్పుడే సార్ వచ్చుడు, ఎవ్వరు రాలేదు, ఎప్పుడు రాలేదు. మా ఈ సార్ ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందం సారు. మాకు ఎంతో ఆనందం అంటే అంత ఆనందం ఉంది సార్ వస్తుంటే. నా పేరు రాజు. మంచిగా కేసీఆర్ అన్నీ చేస్తుండు, మాకు అన్ని పెడుతుండు, కరువు పని దొరుకుతుంది, బియ్యం ఇస్తుండు, మాకు అన్ని సౌలతులు ఉన్నాయి సారు. ఏం బాగాలేదు. గుళ్ళకి వచ్చినట్టు దేవుడు వచ్చిండు, దేవుడిని దర్శించాలని చూసినట్టు మేము. నాకు కళ్యాణ బతుకు కూడా నేను వచ్చింది సార్, నా బిడ్డ పెళ్ళి అయితే. మా ఊరు కేసీఆర్ సార్ వచ్చిండు, మాకు సంతోషమైంది సార్. మా ఊరు దత్తకు తీసుకుండు, మాకు అందరికీ రోడ్లు ఇండ్లు అన్నీ మంచిగా చేస్తాడట. మా పిల్లలకు మంచిగా ఏదన్నా కంపెనీలు చేసి మంచిగా చేస్తానంటుండు సార్. బయటికి వెళ్ళకుండా ఊళ్ళకి వెళ్ళి అంత సంతోషం అనిపిస్తుంది మాకు. గోనె సంజీవ వాసాల. మరి చెప్పండి, కేసీఆర్ మా ఊరికి రావడం వల్ల ఎంతో అదృష్టము. ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా మా మీదనే ఉన్నది అంటే, ఎందుకంటే మాది డెవలప్ చేస్తాడని చెప్పి అందరూ ఆశిస్తారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆయన రావటం వల్ల. ఆయన మాటలు వింటే మాత్రం మేము అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము, చేస్తాము కూడా రేపటి నుంచి. కానీ మాకు ఇచ్చిన హామీలు కూడా ఆయన నెరవేర్చాలని ఆశ కూడా ఉన్నది. మేము ఈ యాదాద్రికి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాము. అన్ని మాతో కూడా సహకరించి సహపంతి భోజనం చేసిండు, మాకు సంతోషము. ఏ ఊరికి లేని సంతోషం మా వాసాల మరి కల్పించండు. ఏం పేరు నీ పేరు? పరమేశ్వరి. అమ్మ, మీ వాసాల మరి సీఎం కేసీఆర్ రావడం మీరు ఎట్లా అనుకుంటారు? చాలా సంతోషంగా ఫీల్ అయింది. అంటే నాకు తెలిసి ఇంతవరకు అయితే ముఖ్యమంత్రిని మేము చూడలేదు. మరి మాతో కలిసి భోజనం చేసిండు, మాతో కలిసి ఉన్నాడు ఆయన. ఇలాంటి మాటలు అయితే మేము ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. మా ఊరు మా గ్రామం బాగు చేస్తానని కూడా ఆయన పట్టింపు చేసుకొని చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన చెప్పిన ప్రకారం కూడా మేము ఉండాలి అనిపిస్తుంది. మంచిగా కలిసిమెలిసి ఉండడం, ఊరు బాగు చేసుకోవడం, బంగారు వాసాల మరిగా చేసుకోవడం మాకు కావాలనిపిస్తుంది. చాలా మంచి అనిపిస్తుంది. కేసీఆర్ కూడా వందనాలు. దేవుడు కూడా ఆయనను ఆశీర్వదించాలి. ఏం పేరండి? నా పేరు ముదునూరి రామరాజన్. ఇదే ఊరండి? నేను ఉండేది 15 సంవత్సరాల నుంచి వాసాలమరిలోనే ఉంటున్నాను సార్. ఎట్లా ఉంది సార్ ఈ ఊరునే మొన్న దిగిన కాంచి ఆయన ఒక దేవుళ్ళు అంటాడు అండి సార్. మంచివారు, మంచి మనసున్నవారు, ఎవరినైనా క్షమించేవారు, అన్నీ మంచిగా చేస్తాడు సార్ ఆయన. ఈ వాసాలమరి ఊరే అసలు ఎవడో పట్టించుకున్న వాళ్ళు లేడు సార్. ఇప్పుడు అటువంటిది జనం ఆయన రావటం అంతా చాలా సంతోషంగా ఉంది సార్. గోపాల్ శర్మ గారు. మన వాసాలమరి గ్రామాన్ని ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దత్తత తీసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ గ్రామము కుగ్రామము కాబట్టి దీనిని దత్తత తీసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ యొక్క దేవాలయం సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయం డెవలప్మెంట్ గురించి, అంతేకాక గ్రామంలో ఉన్నటువంటి శిథిలమైన ఇండ్లు తొలగించి మంచి డబల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని వారి సంకల్పం. దీనికి సారు వారు వరంగల్ పర్యటనకు వెళ్తూ రామాలయం దగ్గర ఆగిపోయినారు. ఆగిపోయినప్పుడు
ఈ గ్రామాన్ని దత్తత తీసుకుందామని వారికి సంకల్పం కలిగింది. ఇటువంటి కుగ్రామంని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, కానీ ఈ గ్రామాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి వర్యులు ఈ గ్రామాన్ని తీసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా కాపాడుతున్నది. కాబట్టి అంతేకాక గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లు కానీ అవన్నీ అభివృద్ధి చేసి వారు దీనికి మంచి సత్ఫలితాలని ఇస్తారని అనుకుంటున్నాను. శ్వేత, నేను పుట్టినప్పటి నుంచి నా ఊరు ఇట్లానే ఉంది. ఎప్పుడు మార్పు అనేదే తెలీదు. వాసాల మరి ఊరు అనేదే తెలియదు సార్. వాసాల మరి ఊరు ఉన్నది అంటే అది ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. కానీ కేసీఆర్ గారు గత 6 నెలల కింద ఊరికి వచ్చి ఇట్లా మా ఊరిని దత్తత తీసుకుంటున్నాము, మీ ఊరిని డెవలప్ చేస్తాము, మన మోడల్ విలేజ్గా చేస్తాము అని చెప్పడమే ఒక సంతోషమైన వార్త. అయితే ఇప్పుడు వచ్చి దానికి చేస్తా అని వచ్చి ముందుకొచ్చి ఈరోజు మాతో కలిసి భోజనం చేయడం ఇంకా గొప్ప విషయం. మాకు ఇది ఒక పండగలాగా. ఇంట్లో పండగ అయితే ఒక ఇంట్లోనే చేసుకుంటారు, అదే ఊరు మొత్తం కలిసి పెద్ద పండగ ఇది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా సార్ అన్నట్టు మేము ఇప్పుడు ఊర్లో ఉండి ఇక్కడే చదువుకొని బయటకు వెళ్ళి జాబ్స్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే సార్ కనుక మాకు ఏదైనా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా మాకు ఆధారం చూపిస్తే బయటికి పోయి బతకకుండా ఇక్కడే కష్టం చేసుకొని ఇక్కడే ఉండేవాళ్ళు కూడా చాలామంది అవుతారు. అప్పుడు మాకు కూడా ఉంటుంది ఊరు అనేది ఇట్లా ఉండాలి, ఇది మోడల్ విలేజ్ అని మేము ఎక్కడో ఎర్రవెల్లి ఎక్కడో అంకాపూర్ అట్లా చెప్పుకున్నాం కంటే ఇక్కడ మా ఊరు కూడా ప్రజలందరికీ తెలుస్తుంది, చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుందని మేము చాలా గర్వపడుతున్నాము. వాసాల మరి అనేది ఏదైనా సమస్య ఉంటే కేసీఆర్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి చెప్పుకుంటారు. అదే మా ఊరు సమస్యలను తీర్చడానికి సారే రావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎట్లనేమ్మా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి వస్తున్నాయి? సార్ అన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అది ఇది అని అన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినంత వరకు మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా బతకడానికి కష్టంగా కూలీలకు చేసుకోవాలంటే ఎక్కడో గజ్వేల్కి వెళ్ళి ఆటోలో లేదంటే భువనగిరికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సార్ రావడం వల్ల మాకు ఏదో ఉపాధి జరుగుతుందని చెప్పేసి చాలా చాలా సంతోషంగా ఉన్నారు జనాలందరూ. థ్యాంక్స్ కేసీఆర్. ఇక్కడ ఊర్లో మా రాముల వారి దయ వల్ల వాసాల మరి అనే గ్రామాన్ని మన కేసీఆర్ గుర్తించి మన రామాలయం ఈ తవ్వుకుండా యాదగిరిగుట్ట పోతుంటే చూసి సార్ ఒక వరం ఇచ్చిండు, ఈ ఊరిని కూడా దత్తత తీసుకుంటానని. అందువల్ల ఆ ఊరి గ్రామాన్ని సార్ చేతిలో ఉంది కాబట్టి మాకు సంతోషం. ఒక మన రాష్ట్రంలోనే సార్ది ఒక పేరు తెలిసి మా ఊరు తెలుస్తుంది అనే సంతోషం కలుగుతుంది సార్. ఒక మంచి కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతున్నది. సార్ మాతో భోజనం చేయడం అనేది మా గొప్ప విషయం. అది సార్ పండుగలా ఉంది, చాలా పండుగ సార్. ఇది ఒక కళ సార్ మాది. ఇది మా వాసాల మరి ఇక తిరుకపల్లి మండల్లో ఇక్కడ వాసాల మరి ఊరు చూడడమే తప్ప ఎవరికి తెలియంది. అట్లాంటిది గుర్తించి కేసీఆర్ దయ వల్ల గుర్తించి ఒక ప్రపంచ స్థాయి కూడా పోతుండొచ్చు నాకు తెలిసి, బహుశా దత్తత తీసుకోవడం వల్ల. అది సంతోషం సార్. లక్ష్మి ఏం జరుగుతుంది మీ ఊర్లో? ఇవాళ మీటింగ్ జరుగుతుంది. కేసీ గారు మా పెద్ద కొడుకు వస్తుంది. అన్నం తినిపోతాను. మేము అందరం పెద్ద కొడుకు అందరం కలిసి తింటాం. మాకు సంతోషం అనిపిస్తుంది సార్. మాకు కలమ్మ ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుంది. మాకు ఇవాళ ఇక్కడ ఏంటంటే మా పదలకు లేని వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తారంట. మాకు రైతు బంధం మంచిగానే ఇస్తుండు, పిల్లలకు మంచిగా చదువు పింఛన్లు అందరు మంచిగానే పడుతుంది సార్. మా దగ్గరికి వస్తుంది సార్. ఇప్పుడు మాకు అందరికీ లేని వాళ్ళకి అందరికీ ఇండ్లు కట్టిస్తాము, దత్తత తీసుకుండు. మా ఊరు పెద్దన్న మాకు మంచిగా చేస్తుండు కాబట్టి మేము అన్నిటి సగులకు మంచిగా చేస్తాం. చెల్లెళ్ళను, అక్కలను, చెల్లెళ్ళను, అమ్మలను, తమ్ముళ్ళను అందరిని చూసుకుంటానికి వచ్చింది సార్. కేసీఆర్ సార్ వస్తుండు, ముఖ్యమంత్రి. మాకు ఆయననే పెద్ద కొడుకు, మాకు పింఛన్లు ఇస్తుండు, మమ్మల్ని దాస్తుండు, గోళీలు తెచ్చుకుంటున్నాం. అంత సారు అంత దయ వల్ల ఆయన వల్లనే మేము మంచి బతున్నాం. ఆయన వల్లనే
దయ వల్ల మంచిగా మాకు పెద్ద కొడుకు ఆయన అంతేనా? అంతే సార్. ఏం పేరన్నా? మా పేరు భాస్కర్ అండి. ఏం చేస్తుంటారు? నేను తిరిగి బట్టల వ్యాపారం చేస్తుంటా. సీఎం కేసీఆర్ గారు మా ఊరికి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అసలు మేము వాస్తవానికి కళలో కూడా మేము ఊహించలేదు ఈ స్థాయికి మేము మా ఊరు రూపురేఖలు మారుతాయని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. మాతోని వచ్చి భోజనాలు చేయడము ఇలాంటివి చేయడం అంటే మాకు అసలు కలనా నిజమా అనే ఇప్పటికీ ఇంకా నమ్మలేకపోతున్నాం వాస్తవాన్ని కూడా. కానీ ఇప్పటికైతే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ దాన్ని ఏంటంటే అన్ని ఇండ్లోనూ కొన్ని చేసి మొత్తం మన డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మాకు అందరికీ విలేజ్లో కూడా చాలా పెంకుటిళ్ళు చాలా ఉన్నాయి. దాని రూపురేఖలు మార్చి మాతోనే అందరూ మంచిగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుందని మేము కానీ కళలో కూడా ఊహించలేదు వాస్తవం కూడా. నా పేరు ప్రేమలత. వ్యవసాయమే. చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఊరు దత్తత తీసుకున్నందుకు చాలా సంతోషము. మాకు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తారట. చాలా సంతోషం. అంటే ఒక ముఖ్యమంత్రి మీ ఊరికి వస్తున్నాడు కదా? మేము వస్తాడని కళలో కూడా అనుకోలేదు సార్. ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో భోజనాలు చేసినందుకు చాలా సంతోషం. మా కూతురు పెళ్లి చేసినాం నిన్ననే. మాకు అది కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిర్రు. చాలా సంతోషం. రైతు బంధు వస్తుంది. అన్నీ బాగా చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు మా ఊరిని దత్తత తీసుకొని చాలా మంచిగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దానికి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పేదలకు కూడా ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు ఇంత చిన్న పల్లెటూరుకి. ఈ ముఖ్యమంత్రి రావడం అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతో గ్రేటు. తిరుపతి కొండకి వెళ్ళి వచ్చినంతగా ఉంది. కాదా సార్? మరి మా ఊరికి రావడం అంటే ఎన్నో ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మా ఊరికి రావడం అంటే ఎంత గ్రేట్. మా కూతురు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది. బాలమల్లేష్. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రజెంట్ సెంటరింగ్ వర్క్ చేస్తాను సార్. కేసీఆర్ గారు మా ఊరికి మా గ్రామాన్ని దత్తత తీసుకుంది కాబట్టి మేమందరం ఇక్కడికి ఇచ్చేసినాము. ఈ సందర్భంగా మాకు చాలా వసతి ఉపాధి అన్ని పరిశ్రమలు కానీ లేకపోతే మాకు ఏదైనా అవకాశాలు కల్పిస్తే మేము కూడా మళ్ళీ తిరిగి మా గ్రామానికి వచ్చేసి మేము బాగుపడతాం అనేది భరోసా మాకు అనిపించింది. మాకు ఆ నమ్మకం కూడా కుదిరింది. అందువల్ల మేము ఊరికి మళ్ళీ వైభవం కావాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. దానికి ముఖ్యమంత్రి గారు మాకు సకల విధాలుగా సహాయం చేస్తారని మేము ఆశిస్తూ ఆయన ఇచ్చేసినందుకు మేము చాలా చాలా కృతజ్ఞతలు మా గ్రామం తరఫున మా తరఫున అందరి తరఫున నేను తెలియపరుచుకుంటున్నాను సార్. పద్మ సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం సారు. రైతు బంధు వస్తుంది, పింఛన్లు, నీళ్ళు. మేము ఒక కళ్యాణ లక్ష్మి మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం సార్ను. ఎందుకని? ఇవి పేదలకు ఇట్లా సాయం చేస్తుండు కదా, అందుకు అదృష్టంగా భావిస్తున్నాం. సాక్షాత్తు సీఎం కేసీఆరే మా ఊరికి రావడం, మా గ్రామానికి దత్తత తీసుకొని మాకు ఎన్నో సదుపాయాలను కల్పించడం, ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ గారు మాకు ఒక దేవుళ్ళలాగా భావిస్తున్నాము. ఆయన ఒక ముసలి వాళ్ళకు ఒక పెద్ద కొడుకులాగా ఫీల్ అవుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టం వల్లనో మా ఊరందరికీ ఇన్ని మంచి అవకాశాలు అనేవి మేము పొందగలుగుతున్నాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మా ఊర్లో ఒక పెద్ద పండుగలాగా ఉంది. మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మన పేరు? నా పేరు కవిత.
ఏం చేస్తుంటారు మేము టైలరింగ్ చేస్తుంటాం. కేసీఆర్ గారు వస్తున్న మాకు చాలా ఆనందంగా ఉంది. రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండగలాగా అనిపిస్తుంది ఇక్కడ. మా చెల్లె కళ్యాణ లక్ష్మి వస్తుంది, మా తాతకు పింఛన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది. మాకు హ్యాపీ, మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇల్లు కట్టిస్తారట, మాకు సౌలభ్యం చేస్తాడట, మా ఊరికి మంచి చేస్తాడట. మేమంతా సార్కు మొక్కుతున్నాం. ఎందుకు మాకు ఆధారం పెడతాడని. ఇండ్లు ఉండబోతే ఇండ్లు లేవు, గునె పెంకలు ఇండ్లు. మాకు ఇల్లు కట్టిస్తాడట. ఇప్పుడు మాకు నిమ్మలం ఉంది. మాకు 2000 పింఛన్ ఇస్తుండు. మాకు దసరా చీరలు తెస్తుండు, మంచిగా చూసుకుంటుండు. మాకు దేవుడు ఆయన. కేసీఆర్ వస్తాడని సంతోషం. మాకు ఊరికి బాగా చేస్తాడని, మంచిగా పిల్లల గురించి అన్నీ బాగుంటాయని మురుస్తున్నాం, సంతోషపడుతున్నాం. మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ వస్తే దేవుడు వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు రైతు బంధు వస్తుంది, మా మామయ్య పింఛన్ వస్తుంది, పైసలు పడుతున్నాయి. ఇక కరువు పని పోతే డబ్బులు వస్తాయి, మంచి మోడి పైసలు వస్తాయి, కేసీఆర్ పైసలు వస్తాయి. చంద్రయ్య వ్యవసాయం పని. కేసీఆర్ వస్తుండు, మన ఇది మంచిగా చేస్తాము, మన ఊరును పైకి చేస్తాము అని వస్తున్నాడు. మన ఉన్నోళ్ళ నేలలో అందరినీ సాయం చేసి మంచిగా చేద్దామని వస్తున్నాడు. మహేందర్, పలుగుల మహేందర్. నేను చిన్న బిజినెస్ ఉందండి నాకు, వాసల్మరి వాస్తవ్యం. ఎట్లా ఉంది సార్ కేసీఆర్ గారు మా ఊరికి రావడం అంటే మామూలు ఒక కళలాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఇంత వెనుకబడిన గ్రామానికి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఇంతకుముందు 60 సంవత్సరాల నుండి కూడా చిన్న చిన్న పనులైనా పెద్ద అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి గారు మా వీరి మీద దృష్టి పెట్టుకొని స్పెషల్గా మా ఊరోళ్ళందరికీ నేను వచ్చి మీతో భోజనం చేస్తాను. మాతోటి ఏంది, ముఖ్యమంత్రి గారు ఏంది, భోజనం చేయడం ఏంది, మేము అసలు నమ్మలేకపోతున్నాము. ఇంత ఆనందం అంటే ఒక్కొక్కరు పట్టలేని ఆనందంతో ఊర్లో సంతోషపడుతున్నారు. మీకు అందరికీ నేను మీ జీవితాలను బాగు చేస్తాను, మీకు అభివృద్ధి చేస్తాను, మీకు అందరికీ నేను దారి చూపిస్తాను అని ఒక మార్గనిర్దేశకుడుగా పెద్ద సారు అంటే స్టేట్ లెవెల్లో మన ముఖ్యమంత్రి గారు మా ఊరికి వస్తున్నారనే సంతోషంతో అందరు అసలు మాటలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు ఒక్కొక్కరికి. పండగ కంటే ఎక్కువ ఉందండి. అసలు పండగ అని చెప్పలేము, దీన్ని ఒక జాతర అని చెప్పలేము, పండగ అని చెప్పలేము, అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంది. సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యం సార్. ఏం చేస్తుంటారండి మీరు? నేను వ్యవసాయం సార్, అగ్రికల్చర్. సార్ ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ మీ ఊరికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాతోనే, మా ఊరు ప్రజలతోనే మమేకమై, మా గ్రామస్తులతోనే భోజనం ఏర్పాటు చేసుకొని మా ఊర్లో గ్రామ సభ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరును ఇంతకుముందు అందరూ ఏమన్నదంటే ఆ ఊరు అనేది మా ఊరు అని ఈ చెప్పుకోని వాళ్ళు కూడా ఈరోజు మా ఊరు వాసలమరి అని గర్వంగా చెప్పుకుంటారు. అది కేసీఆర్ పుణ్యమే సార్. ఆ కేసీఆర్కు మా వాసలమరి ఎప్పటికీ రుణపడి ఉంటుంది సార్. మా గ్రామస్తులు అందరి తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎప్పుడు ముఖ్యమంత్రి కానీ అసలు మంత్రులు కూడా వచ్చిన సందర్భాలు తక్కువ, వచ్చినా కానీ ఇంత ప్రేమతో మా ప్రజలను పలకరించి మాట్లాడడం అనేది నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఆ సార్ మా ఊరి మీద కాలు మోపడమే మా అదృష్టం. ఆయన కాలు మోపిన ద్వారా మా ఊరు మార్పు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మా యువతకు అందరికీ ఉపాధి దొరుకుతుంది, అందరూ డెవలప్ అవుతారని అంత ఆశాజనకంగా ఉంది సార్ గ్రామ ప్రజలు. నా పేరు కొత్తింటి సురేష్. ఒక కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ మీ ఊరు రావడం ఒక యువకుడు కానీ ఏమనుకుంటున్నాం? ఒక ముఖ్యమంత్రి మా ఊరికి రావడం అనేది మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు ముందుకెళ్తున్న తరుణం ఈరోజు మాకు కనిపిస్తుంది. అలాగే ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీకు వరాలు ఇస్తా అంటూ రావడం మా వాసలమరి పుణ్యంగా మేము భావిస్తున్నాం.